శుభాయాం శుభతిథౌ మా చెప్పండి మా నేను చెప్పే వాక్యాన్ని మీరు మళ్ళీ చెప్పండి మా చెప్పండి మా శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్ పేదాడి బాధలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు దక్షిణ కాశీగా పేరొందినటువంటి పలంనేరు నడిబొడ్డున ఉండే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈరోజు గాలి గోపురం అయితేమి ఆ గుడికి సంబంధించి అభివృద్ధి పనులు అయితేనేమి ఈరోజు అక్కడ పరశురామ క్షేత్రం నుంచి కేరళ రాష్ట్రం నుంచి ఎన్నో ఊర్లు ఎన్నో నదులు ఎన్నో కొండలు దాటుకొని మన పలంనేరుకి వచ్చింది ఇక్కడ ధ్వజస్తంభము. దాంట్లోనే ఆగమన పూజలంతా చేసినాం ఈరోజు. అదేవిధంగా అన్ని పూజలు పరిష్కారంగా కావాలని ఈ పలంనేరే కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని అందరికీ ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా అమర్నాథ్ రెడ్డి గారికి పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నూతన కమిటీని కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తుంది అధ్యక్షుడిగా మురళీకృష్ణ గారిని మా డైరెక్టర్ కూడా వాళ్ళందరూ కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పాటు చేసి పలంనేరుకి అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. జై హింద్. పలంనేరులో వెళ్తున్న పురాతన శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానమునకు ప్రజల ఆకాంక్ష మేరకు వారి యొక్క కోరిక మేరకు నూతన రాజగోపురంతో పాటు నూతన దేవస్థానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సహకారంతో. ఈ నూతన దేవస్థానంకు సహకరించిన భక్తులందరికీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ ఆరోగ్యాలుగా ఉండేటట్లు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు పిల్లలకు అందరికీ మా యొక్క నమస్కారం. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు ధ్వజస్తంభం కావలసినటువంటి